హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ కూరగాయలు లేనప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఫేమస్. అతి ప్రాచీనమైన అప్పడాల పిండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఎండుమిరపకాయలు, 1 కప్పు పెసరపప్పు, వేరుశనగ నూనె, కొద్దిగా ఇంగువ, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఎంతో సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలో కొద్దిగా వాటర్. ఈ వాటర్కి ముందుగానే తీసుకున్న ఎండుమిరపకాయలను యాడ్ చేసి కాసేపు మరగనిద్దాం. ఈ ఎండుమిరపకాయలు సాఫ్ట్గా అయిపోయాయి, సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, జీలకర్ర, వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ పెసరపిండి ఎంత మెత్తగా ఉంటే ఈ రెసిపీ అంత రుచిగా ఉంటుంది. పెసరపిండిని సెపరేట్ చేసుకుని బాగా చల్లారనిద్దాం. తరువాత మిక్సీ జార్లోకి ముందుగానే సాఫ్ట్గా చేసుకున్న ఎండుమిరపకాయలు, ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పరిశుభ్రమైన బౌల్లోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండి, ఎండుమిరపకాయల పేస్ట్, 2 లేదా 3 స్పూన్ల వాటర్, మిశ్రమాన్ని చక్కగా కలిపి పెడదాం. కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ లేదా ఆయిల్ యాడ్ చేసుకోండి. మిరపకాయల పేస్ట్ పెసరపిండికి బాగా పట్టేటట్టు మ్యాష్ చేసుకుందాం. ఇది కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మరి కాసేపు మ్యాష్ చేయండి. ఈ పెసరపిండిలోంచి ఆయిల్ కొద్దిగా చెమర్చే వరకు బాగా మర్దన చేయండి. ఎంత మర్దన చేస్తామో ఈ రెసిపీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. పెసరపిండి రెడీ అయిపోయింది. ముందుగా మన అరచేతిలో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేద్దాం. తర్వాత మీ మనసుకు నచ్చిన సైజులో ఈ పెసరపిండిని తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టేసుకోండి. అలానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేద్దాం. సూపర్ సాఫ్ట్ అప్పడాల పిండి రెడీ.
దీన్ని ఆహారంలోకి ఎలా తీసుకోవాలి? వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యిని దట్టించి ఈ అప్పడాల పిండిని చక్కగా కలుపుకొని లాగించేసేయండి. రసం కానీ సాంబార్తో కానీ వీటి జోడి మహా అద్భుతం. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు టెన్షన్ పడకుండా ఇటువంటి రెసిపీలను ట్రై చేయండి. అతి తక్కువ పదార్థాలతో ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా తయారు చేసుకునే ఈ అప్పడాల పిండిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నెలల తరబడి నిల్వ ఉండదు కాబట్టి ఇన్స్టెంట్గా మీకు ఎంత అవసరమో అంతవరకే తయారు చేసుకోండి. అతి ప్రాచీనమైన ఈ పల్లెటూరి వంటకం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.